సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? Don't blink. The వెల్కమ్ show's బ్యాక్ about టు to ది begin. అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనకు ఫ్రీ ఫైర్లో కొత్త అప్డేట్లో వెపన్స్ ఇంకా క్యారెక్టర్స్ ఏ అడ్జస్ట్మెంట్స్ చేశాడు, అండ్ కొత్త అప్డేట్లో మనం ఏ వెపన్స్ యూజ్ చేయాలి, ఇంకా ఏ క్యారెక్టర్స్ యూజ్ చేయాలని అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఈవెంట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు గేమ్ అప్డేట్స్లోకి వెళ్తే సో మీకు క్యారెక్టర్ అప్డేట్స్ ఇంకా వెపన్ అప్డేట్స్ అని చెప్పి కనిపిస్తాయి. సో క్యారెక్టర్ అప్డేట్స్లో మనకి షీల్డ్ పాయింట్స్ ఇచ్చే క్యారెక్టర్ శని ఉంది కదా, అలానే స్పీడ్ ఇంకా ఫైర్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది నాక్డౌన్ చేసిన తర్వాత. సో అది వచ్చేసరికి దశ క్యారెక్టర్. ఇంకా ఒక ఎనిమిది నాక్డౌన్ చేసిన తర్వాత మన 20% హెచ్పీని అయితే రికవర్ చేసేది జోటా క్యారెక్టర్. సో ఈ మూడు ఏదైతే క్లోజ్ రేంజ్ క్యారెక్టర్స్ అనమాట, రష్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో ఈ క్యారెక్టర్స్ని వాడు అడ్జస్ట్ చేసి ఇంక్రీజ్ చేశాడు వాటి పవర్స్ని. ఇంకపోతే యాక్టివ్ క్యారెక్టర్స్ ఇంకా సమ్ ప్యాసివ్ క్యారెక్టర్స్ నీరో, కోడా, మోకో, షిరో ఇంకా ఓతో చూసుకుంటే సో ఈ క్యారెక్టర్స్ని అయితే వాడు డిగ్రేడ్ చేశాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఇంక్రీజ్ చేశాడో ఆ క్యారెక్టర్స్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షీల్డ్ పాయింట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి దాని యొక్క స్కిల్ డ్యూరేషన్ అనేది 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ చేశాడు. అంటే మీరు ఆ క్యారెక్టర్ ఆన్ చేసిన తర్వాత 10 సెకండ్స్ పాటు షీల్డ్ అయితే ఉంటుంది. ఇంకా దశ క్యారెక్టర్ వచ్చేసరికి ఎనిమిది నాక్డౌన్ చేసిన తర్వాత ఫైరింగ్ రేట్ ఇంకా మూమెంట్ స్పీడ్ అనేది 6 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ ఇంక్రీజ్ చేశాడు. అంటే 10 సెకండ్స్ పాటు మీకు మూమెంట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఫైరింగ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా జోటా క్యారెక్టర్ వచ్చేసరికి మీరు గన్స్తో నాక్ చేస్తే మాత్రమే హెచ్పి రికవర్ అయితే అయ్యేది. కానీ ఇప్పుడు గ్రానైట్స్తో నాక్ చేసినా ఎలా నాక్ చేసినా సరే హెచ్పి అనేది రికవర్ అయితే అవుతుంది. ఇకపోతే కొన్ని క్యారెక్టర్స్ని మనకి వెపన్స్ కొన్ని క్యారెక్టర్స్ని డిగ్రేడ్ చేశాడని చెప్పుకున్నాం కదా, అంటే వాటి యొక్క ఎబిలిటీస్ని డౌన్ చేశాడని చెప్పుకున్నాం కదా. సో యాక్టివ్ క్యారెక్టర్స్లో వచ్చేసరికి నీరో చూసుకుంటే నీరో డ్రీమీ స్పేస్ అంటే సమ్ మెలుగుబంటి లాగా గ్లూ వాల్ మీదకి వస్తుంది కదా. సో దాని యొక్క డ్యామేజ్ని అయితే 16 హెచ్పీ పర్ సెకండ్ నుంచి 14 హెచ్పీ పర్ సెకండ్కి తగ్గించాడు. అండ్ అది మీరు రిలీజ్ చేసిన తర్వాత క్యారెక్టర్ స్కిల్ని మీరు గ్లూ వాల్స్ ఫాస్ట్గా వేసే ఎబిలిటీని అయితే పెంచాడనమాట. ఇకపోతే కోడా అంటే పొజిషన్ ఎక్స్పోజ్ చేసే క్యారెక్టర్, దాని యొక్క స్కిల్ డ్యూరేషన్ని 10 సెకండ్స్ నుంచి 8 సెకండ్స్ తగ్గించాడు. సో ఒకవేళ యాక్టివ్ క్యారెక్టర్స్లో ఈ రెండు క్యారెక్టర్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే సో ఒకసారి చూసుకోండి, వీటి క్యారెక్టర్స్ ఎబిలిటీస్ అయితే తగ్గించాడు. ఇకపోతే ఎక్కువగా క్లాస్ స్క్వాడ్లో వాడే క్యారెక్టర్స్ పొజిషన్ ఎక్స్పోజ్ చేసే క్యారెక్టర్స్ అంటే మోకో కానీ, ఓతో కానీ, షిరో కానీ, సో వీటి యొక్క క్యారెక్టర్స్ యొక్క మార్కింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క డ్యూరేషన్ అయితే తగ్గించాడు. సో 4 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ చూశాడు. అలానే ఎవరైతే కదులుతారో సో వాళ్ళే టార్గెట్ 5.5 సెకండ్స్ నుంచి 4 సెకండ్స్ తగ్గించాడు. షీరో వచ్చేసరికి 10 సెకండ్స్ని 8 సెకండ్స్ చేశాడు. ఓతో వచ్చేసరికి 4 సెకండ్స్ నుంచి 3 సెకండ్స్ చేశాడు. సో ఒకసారి క్యారెక్టర్ అడ్జస్ట్మెంట్స్ అయితే చూసుకోండి. సో బెస్ట్ క్యారెక్టర్స్ క్లోజ్ రేంజ్ క్యారెక్టర్స్ అయితే మీరు శని, దశ ఇంకా జోటా క్యారెక్టర్స్ వాడండి. ఇంకా లాంగ్ రేంజ్లో నీరో, కోడా కాకుండా ఇంకా అదర్ మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ని అయితే వాడండి. ఇకపోతే వెపన్ అప్డేట్స్లోకి వచ్చేసరికి యూఎంపీ ఇంకా మ్యాగ్ 7 అయితే మనకి ఇంక్రీజ్ అయితే చేశాడు. సో అందులో మనకి ఫేవరబుల్గా ఉన్న అడ్జస్ట్మెంట్స్ ఏం చేశాడంటే మ్యాగ్ 7 వెపన్ స్విచ్ స్పీడ్ అనేది 15% ఇంక్రీజ్ చేశాడు. దాని యొక్క రేట్ ఆఫ్ ఫైర్ని ఇంకా మూమెంట్ స్పీడ్ని అంటే గన్ పట్టుకున్నప్పుడు మనం పరిగెట్టే యొక్క స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేశాడు. ఇకపోతే యూఎంపీ యొక్క రేంజ్ని ఇంక్రీజ్ చేశాడు. సో ఇటువరకు షార్ట్ రేంజ్ కాకపోతే ఇప్పుడు మిడ్ రేంజ్ కింద కూడా పనికి వస్తుంది అనమాట యూఎంపీ. అలా కాకుండా మనకి తగ్గించినవి వచ్చేసరికి ఏసీ-80 యొక్క డ్యామేజ్ అనేది తగ్గించాడనమాట. అలానే షీల్డ్ పాయింట్స్ కనుక్కుంటే ఇదివరకు 20% డ్యామేజ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 0% చేశాడు. సో ఏసీ-80 అయితే వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏసీ-80 మానేసి ఎస్కేఎస్ వాడండి. ఎందుకంటే ఎస్కేఎస్ యొక్క రేట్ ఆఫ్ ఫైర్ పెంచాడు, రేంజ్ పెంచాడు, రీలోడ్ స్పీడ్ పెంచాడు, ఇంకా మ్యాగ్జిన్ అయితే 16 నుంచి 10 చేశాడు అనమాట. కానీ రేట్ ఆఫ్ ఫైర్, రేంజ్, రీలోడ్ అయితే పెంచాడు. ఇంకా ఛార్జ్ బస్టరు, షీల్డ్ గన్ను ఇంకా వీళ్ళని ఎవరు వాడరు కాబట్టి వీటి గురించి అంతగా చెప్పట్లేదు. కానీ స్నైపర్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటే స్నైపర్ అయితే చాలా బాగా ఈసారి అప్డేట్ ఇచ్చాడు. ఆర్మర్ పెనిట్రేషన్ 20% పెంచాడు. అలానే లింబ్ డ్యామేజ్ అంటే చేతికి కానీ కాళ్ళకి కానీ సో కవర్లో ఉన్న ఎనిమిస్ మనం ఫైర్ చేస్తాం కదా, సో దానికి ఇచ్చే డ్యామేజ్ 50% పెంచాడు. సో ఏడబ్ల్యూఎంకి అంతే ఉంది, ఎంఐ2బికి అంతే ఉంది, విఎస్కే 94కి అంతే ఉంది, కార్ 98కి కూడా అంతే ఉంది. కానీ M24 ఏదైతే ఉందో దాని యొక్క గ్లూవాల్ పెనిట్రేషన్ ఎబిలిటీని రిమూవ్ చేశాడు. అలానే చిప్స్ ఉంటాయి కదా, ఫస్ట్ చిప్, సెకండ్ చిప్, థర్డ్ చిప్కి అప్గ్రేడ్ చేసిన తర్వాత మీకు 4% ఫైర్ రేట్ పెరుగుతుంది, అలానే 20% ఆర్మర్ పెనిట్రేషన్ అనేది పెరుగుతుంది.
అలానే కార్డ్కి ఇంకా M590 అలానే ప్లాస్మా గన్కి వీటికి కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఇచ్చాడు. సో మీరు ఈవెంట్స్లోకి వెళ్ళి గేమ్ అప్డేట్స్లోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఎవరికైతే తెలీదో ఇది అర్థం కదా, సో వాళ్ళకి చెప్తున్నాను. సో క్లోజ్ రేంజ్లో అయితే మీరు శని, దశ ఇంకా జోటా క్యారెక్టర్స్ వాడుకోండి. కాంబాట్కి రష్ చేసే వాళ్ళు అయితే ఉపయోగపడుతుంది. ఇంకా లాంగ్ రేంజ్ అయితే నీరో కూడా కాకుండా ఇంకేం వాడుకున్నా పర్లేదు. అలానే ఎవరైతే టీమ్మేట్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారంటే మార్కింగ్ స్కిల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు నన్ను అడిగితే బెటర్ షీరో పెట్టుకోండి. సో షీరో ఏంటంటే ఎప్పుడైతే మీకు ఎనిమి ఫైర్ చేస్తాడో ఆ ఎనిమిని చూపిస్తుంది మ్యాప్లో, టీమ్మేట్స్కి కూడా చూపిస్తుంది. సో అది 10 సెకండ్స్ని 8 సెకండ్స్ చేశాడు. సో అదే హైయెస్ట్ ఉంది మార్కింగ్ స్కిల్ అనేది. సో అదైతే పెట్టుకోండి. ఇంకా వెపన్స్ వచ్చేసరికి యూఎంపీ ఇంకా మ్యాగ్ 7 అయితే బాగున్నాయి. సో యూఎంపీ ఇంకా మ్యాగ్ 7 కాంబాట్లో యూజ్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.